హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ మూవీ ఏంటి, దాని స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఒక అద్భుతమైన సినిమా గురించి, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్. ఈ సినిమా 2015లో విడుదలై ఒక హిస్టారికల్ డ్రామా. దీని దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ తెరకెక్కించారు మరియు టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కోల్డ్ వార్ యుగంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా ఇది ఒక థ్రిల్లింగ్, ఎమోషనల్ మరియు ఆలోచింపజేసే కథను అందిస్తుంది. మరి ఈ వీడియోలో మనం సినిమా కథ, పాత్రలు, చారిత్రాత్మక నేపథ్యం, స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వం, టామ్ హాంక్స్ నటన, సినిమాటోగ్రఫీ మరియు ఈ సినిమా ఎందుకు తప్పక చూడాల్సిన చిత్రం అనే అంశాలను వివరంగా చర్చిస్తాం. కాబట్టి మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ కథ 1950 మరియు 1960లలో కోల్డ్ వార్ యుగంలో జరుగుతుంది. ఈ సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. రెండు దేశాల మధ్య గూఢచర్యం, రహస్య ఆపరేషన్లు మరియు ఒకరినొకరు ఓడించే ప్రయత్నాలు సాధారణంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఒక అమెరికన్ లాయర్ జేమ్స్ బి డోన్వాన్ మరియు అతను ఒక సోవియట్ గూఢచారిని డిఫెండ్ చేయటం, ఆ తర్వాత ఒక అమెరికన్ యుద్ధ విమాన పైలట్ ను రిలీజ్ చేయడానికి చేసిన చర్యల చుట్టూ తిరుగుతుంది. సినిమా మొదటి సన్నివేశం నుంచి మనల్ని గ్రిప్ చేస్తుంది. 1957లో బ్రూక్లిన్ లో ఒక సాధారణ మనిషిలా కనిపించే రుడాల్ఫ్ అబెల్ అనే వ్యక్తిని FBI అరెస్ట్ చేస్తుంది. అతను సోవియట్ గూఢచారి అని తెలుస్తుంది మరియు అతనిపై దేశద్రోహం ఆరోపణలు వస్తాయి. ఈ సమయంలో అమెరికన్ ప్రభుత్వం అతనికి ఒక న్యాయవాదిని నియమించాలని నిర్ణయిస్తుంది, ఎందుకంటే అమెరికా న్యాయ వ్యవస్థ న్యాయమైన ట్రయల్ ను నమ్ముతుంది. ఇక్కడే జేమ్స్ డొనావెన్ ఒక ఇన్సూరెన్స్ లాయర్ కథలోకి ఎంటర్ అవుతాడు. డొనావెన్ ను ఈ కేసు తీసుకోమని అడుగుతారు, కానీ అతడు మొదట్లో ఈ కేసు తీసుకోవటానికి ఇష్టపడ్డు, ఎందుకంటే ఒక సోవియట్ గూఢచారిని డిఫెండ్ చేయటం అంటే అమెరికన్ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవటం. అయినప్పటికీ డొనావెన్ ఈ కేసును తీసుకుంటాడు, ఎందుకంటే అతను న్యాయం మరియు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్నవాడు. అతను ఎబెల్ కు ఉత్తమమైన డిఫెన్స్ అందించడానికి ప్రయత్నిస్తాడు. అయితే దేశంలోని ప్రజలు, మీడియా మరియు కొందరు జడ్జిలు కూడా అతనిపై ఒత్తిడి తెస్తారు. ఈ కేసు ఓవైపు జరుగుతుండగా మరోవైపు సోవియట్ యూనియన్ లో ఒక అమెరికన్ U-2 గూఢచారి విమానం కూలిపోతుంది మరియు దాని పైలట్ ఫ్రాన్సిస్ గ్యారీ పవర్స్ సోవియట్ల చేతిలో బందీ అవుతాడు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ రెండు సంఘటనలను లింక్ చేసి ఒక ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ ఒప్పందాన్ని చర్చించడానికి డొనావెన్ ను ఈస్ట్ బెర్లిన్ కు పంపిస్తారు. అక్కడ అతను సోవియట్ మరియు ఈస్ట్ జర్మన్ అధికారులతో ఒక అత్యంత సున్నితమైన చర్చలు జరపాలి. ఈ కథలో మనం చూసే ముఖ్యమైన అంశం ఏంటంటే, డొనావెన్ ఒక సాధారణ లాయర్ అయినప్పటికీ అతను తన నీతి, న్యాయం పట్ల నమ్మకం మరియు మానవత్వంతో ఈ సంక్లిష్టమైన పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది. అతను ఒక సోవియట్ గూఢచారిని డిఫెండ్ చేస్తూ అదే సమయంలో అమెరికన్ పైలట్ ను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఈ మధ్యలో అతను ఈస్ట్ బెర్లిన్ లో జరిగే రాజకీయ ఒత్తిడి, గూఢచర్యం మరియు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు. బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ సినిమా కేవలం ఒక కథ కాదు, ఇది నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. 1960లలో జరిగిన U-2 సంఘటన మరియు గ్లైనికే బ్రిడ్జ్ లో జరిగిన ఖైదీల మార్పిడి ఈ సినిమాకు ఆధారం. కోల్డ్ వార్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య జరిగిన ఒక రాజకీయ, సైనిక మరియు సాంకేతిక పోటీ. ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయలేదు, కానీ గూఢచర్యం, ప్రచ్ఛన్న యుద్ధాలు మరియు రాజకీయ ఒత్తిడి ద్వారా ఒకరినొకరు ఓడించేందుకు ప్రయత్నించాయి. U-2 సంఘటనలో అమెరికన్ U-2 గూఢచార విమానం సోవియట్ యూనియన్ భూభాగంపై ఫోటోలు తీస్తూ ఉండగా కూలిపోయింది. ఈ విమానాన్ని సోవియట్లు షూట్ చేసి పైలట్ ఫ్రాన్సిస్ గ్యారీ పవర్ ను బందీగా తీసుకున్నారు. ఈ సంఘటన అమెరికా సోవియట్ సంబంధాలను మరింత దిగజార్చింది. అదే సమయంలో ఎబెల్ అనే సోవియట్ గూఢచారి అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. ఈ రెండు సంఘటనలు కలిసి ఒక ఖైదీల మార్పిడి ఒప్పందానికి దారితీశాయి. ఇది బెర్లిన్ లోని గ్లైనికే బ్రిడ్జ్ పై జరిగింది. ఈ బ్రిడ్జ్ కోల్డ్ వార్ సమయంలో ఈస్ట్ మరియు వెస్ట్ బెర్లిన్ ను కలిపే ఒక ముఖ్యమైన స్థలంగా పరిగణించబడింది. ఈ సినిమాలో జేమ్స్ డొనావెన్ పాత్రలో టామ్ హాంక్స్ నటన అద్భుతం. టామ్ హాంక్స్ తన సహజమైన నటనతో డొనావెన్ ను ఒక సాధారణ మనిషిగా, అదే సమయంలో అసాధారణమైన ధైర్యం మరియు నీతి ఉన్నవాడిగా చూపిస్తాడు. అతని పాత్రలో మనం ఒక న్యాయవాది యొక్క బాధ్యత, ఒక మనిషి యొక్క మానవత్వం మరియు ఒక దేశభక్తుడి యొక్క నమ్మకాన్ని చూస్తాం. రుడాల్ఫ్ ఎబెల్ పాత్రలో మార్క్ రైలెన్స్ కూడా అద్భుతంగా నటించాడు. ఎబెల్ ఒక సోవియట్ గూఢచారి అయినప్పటికీ అతను చాలా శాంతమైన వ్యక్తిగా కనిపిస్తాడు. మార్క్ ఈ పాత్రను చాలా సూక్ష్మంగా పోషించాడు మరియు అతని నటన
నటనకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. డొనావన్ మరియు ఎబెల్ మధ్య సంబంధం సినిమాలో ఒక ముఖ్యమైన అంశం మరియు ఈ రెండు పాత్రల మధ్య డైలాగ్స్ చాలా గుర్తుండిపోతాయి. మిగిలిన నటీనటులు ఫ్రాన్సిస్ గ్యారీ పవర్స్ పాత్రలో ఆస్టిన్ స్టోవెల్ మరియు డొనావన్ భార్యగా ఎమీ రాన్ కూడా చక్కటి నటన కనబరిచారు. అయితే ఈ సినిమా టామ్ హ్యాంక్స్ మరియు మార్క్ రెరెన్స్ చుట్టూ తిరుగుతుంది మరియు వారి నటన సినిమాకు ఒక బలమైన ఆకర్షణ. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం అద్భుతం. అతను చారిత్రాత్మక సంఘటనలకు ఒక ఆకర్షణీయమైన కథగా మార్చడంలో సిద్ధహస్తుడని చెప్పాలి. ఈ సినిమాలో అతను కోల్డ్ వార్ యుగంలోని ఉద్రిక్తతను, రాజకీయ ఒత్తిడిని మరియు మానవ సంబంధాలను చాలా చక్కగా చూపించాడు. సినిమా సన్నివేశాలు చాలా వాస్తవికంగా ఉంటాయి మరియు బెర్లిన్లోని గ్లైనికే బ్రిడ్జ్ సన్నివేశం ఒక ఐకానిక్ మూమెంట్. స్పీల్బర్గ్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ మరియు సెట్ డిజైన్ ద్వారా 1960ల నాటి వాతావరణాన్ని సజీవంగా తీసుకొచ్చాడు. సినిమా స్క్రిప్ట్ ను కోయన్ బ్రదర్స్ మరియు మ్యాట్ చార్మెన్ రాశారు మరియు వారు కథను చాలా సమతుల్యంగా చెప్పారు. ఇది ఒక గూఢచర్య థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో ఎక్కువ యాక్షన్ కంటే డైలాగ్స్ మరియు పాత్రల ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. స్పీల్బర్గ్ ఈ సన్నివేశాలను చాలా సహజంగా చిత్రీకరించాడు మరియు ప్రేక్షకులు కథలో పూర్తిగా లీనమైపోతారు. సినిమాటోగ్రఫీని జాన్ కమిన్స్కీ చేశాడు మరియు అతను స్పీల్బర్గ్ తో చాలా సినిమాలకు పనిచేశాడు. ఈ సినిమాలో అతను 1960ల నాటి బెర్లిన్ మరియు న్యూయార్క్ చాలా అద్భుతంగా చూపించాడు. లైటింగ్, కలర్ టోన్స్ మరియు కెమెరా యాంగిల్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తాయి. సంగీతం థామస్ న్యూమన్ చేశాడు మరియు అతని స్కోర్ సినిమాలోని ఉద్రిక్తతను మరియు ఎమోషన్స్ ను మరింత ఎక్కువ చేస్తుంది. బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ ఒక థ్రిల్లింగ్ హిస్టారికల్ డ్రామా. ఇది కేవలం గూఢచర్యం గురించి కాదు, నీతి, న్యాయం మరియు మానవత్వం గురించి కూడా మాట్లాడుతుంది. డొనావన్ యొక్క పాత్ర మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఎవరైనా, ఏ దేశానికి చెందిన వారైనా న్యాయం కోసం హక్కు ఉంది. సినిమా చివరిలో గ్లైనిక్ బ్రిడ్జ్ పై జరిగే ఖైదీల మార్పిడి సన్నివేశం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది మరియు ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. మీరు హిస్టారికల్ డ్రామాలు, గూఢచర్య కథలు లేదా టామ్ హంక్స్ సినిమాలు ఇష్టపడితే బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ మీకు తప్పక నచ్చుతుంది. ఈ సినిమా కథ, నటన, దర్శకత్వం మరియు సాంకేతికత అంశాలలో అన్ని చాలా బాగున్నాయి. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా చూడండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. సో మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.